భారతదేశంలో 100 రకాల పంటలు పండించేటువంటి జిల్లా కృష్ణా గుంటూరు. ఈ రెండు జిల్లాలు రైతులు గిట్టుబాటు ధర లేక బాధపడుతున్న సమయంలో, అప్పులు పాలై కుటుంబం రోడ్డు మీద పడే సమయంలో ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి 20,000 రూపాయలు కూడా ఫస్ట్ ఇయర్ ఇవ్వలేదు. రెండో సంవత్సరం కూడా 3 విడతలు, అది కూడా మేము 13,500 ఇచ్చామని చెబుతున్నాడు. ఆయన ఇచ్చేటువంటి 20,000కి మళ్ళీ 3 గడువులు, 1 సంవత్సరం ఎగవేత. వీటితో పాటు ఈరోజు పంట వేసుకొని ఆ పంట బాగా పెరుగుదలకు కావాల్సినటువంటి ఎరువుల కొరత గుంటూరులో ఉందని చెప్పి ఈరోజు కలెక్టర్ గారికి మా వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం పిలుపు మేరకు, మా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి రైతుల అభ్యర్థన మేరకు మేము ఈరోజు ఇక్కడికి వచ్చాం. రాంబాబు గారి నాయకత్వంలో మేము ఈరోజు కలెక్టర్ గారికి ఒక అభ్యర్థన ఇచ్చాం. అమ్మా, ఈ టైంలో కావాల్సినటువంటి డిమాండ్ ఏంటి, సప్లై ఏంటి అనేది నేను 2 రోజుల్లో ప్రత్యుత్తరాలతో చెప్తున్నాం. మాకైతే మటుకు గ్రామాలను చెందుతున్న సమీకరణ ప్రకారం చాలా యూరియా కొరత ఉందనేటువంటి భావన అయితే మాకు రైతుల దగ్గర నుంచి వ్యక్తమవుతూ ఉంది. దాని ఇన్ టైంలో సప్లై చేసి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మళ్ళీ ఆ యొక్క యూరియాని కూడా ఏ రకమైనటువంటి సబ్సిడీ మీద రేట్ల మీద ఇస్తారు, ఎలా ఇస్తారు, మండలానికి ఇస్తారా? మేము ఆర్బీకే ద్వారా ఒక రైతులకు భరోసా కేంద్రం ద్వారా అడగక ముందే స్టాకులు పెట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈరోజు అడిగినా కూడా గుంటూరు గోడౌన్స్కి చేరుకోని ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. సో రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే ప్రజలకు 5 సంవత్సరాలు ఓటేసేటువంటి హక్కు మాత్రమే ఉంది. 6 నెలలకు మళ్ళీ వీళ్ళని దించి ఓటేయాల్సి వస్తే అసలు వాళ్ళకి ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితిలో లేదు ఈ ప్రభుత్వం. కానీ 5 సంవత్సరాలు ఓపిక పెట్టేటువంటి ప్రజలు ఉన్నారా, లేకపోతే ఎన్ని సమస్యల మీద తిరుగుబాటు చేసే ప్రజలు ఉన్నారనేటువంటి ఆంధ్రప్రదేశ్లో ఈ రైతులు కనుక యూరియా ఇవ్వకుండా, మద్దతు ధర ఇవ్వకుండా, పొగాకు రైతుల గురించి జగన్మోహన్ గారు వస్తుంటే ఆపుతారు, మిర్చి రైతుల గురించి వస్తుంటే రైతులను ఆపుతారు, అరెస్ట్ చేస్తారు. మేము గుంటూరు మార్కెట్ యార్డ్కి వెళ్తే మమ్మల్ని మా మీద కేసు పెట్టారు. అసలు ఏంటి నేరం అది? అసలు పోలీసులకైనా కేసు రిజిస్టర్ చేసే ముందు అసలు ఏమన్నా చట్టం తెలిసినటువంటి వాళ్ళు రిజిస్టర్ చేశారా? రైతు బాధల్లో ఉంటే మరి ఈరోజు కలెక్టర్ గారికి ఇంతమంది వచ్చారు, ఇంతమంది గుమ్మిగూడారని వీళ్ళ మీద అరెస్ట్ చేస్తారా? అదొక గ్రీవియన్స్. మేము ఒక గ్రీవియన్స్లోకి వెళ్ళాము. మిర్చి రైతులు కష్టాలను తెలుసుకుందామని చెప్పి మేము వెళ్ళాము మార్కెట్ యార్డ్కి, మా మీద కేసు రిజిస్టర్ చేశారు. నేను గుంటూరు ఎస్పీని అడుగుతున్నాను, ఈరోజు ఇంత ప్రజలంతా కష్టాల్లో ఉండి ఈరోజు కలెక్టర్ దగ్గరికి వచ్చారు, గుంపు కూడారు, వాళ్ళ అభ్యర్థన మేరకు అంతమంది అధికారులను పిలిపించారు, మా అభ్యర్థన మేరకు పిలవరా? ఏంటి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళ మేము సెకండరీ సిటిజన్వా, మేము ద్వితీయ శ్రేణి పౌరులమా? ఎవరన్నా బంగ్లాదేశ్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు వచ్చి భారతదేశంలో ఉంటే వాళ్ళు ద్వితీయ శ్రేణి పౌరులు. మేము పుట్టింది పెరిగింది, మా పార్టీ పుట్టింది పెరిగింది బడుగు బలహీన వర్గాల కోసం, రైతుల కోసం. ఆ గ్రీవియన్స్ ఇంకా నయం ఈరోజు మా పోలీసు ఆఫీస్కి వచ్చి అరెస్ట్ చేయబోయారు మమ్మల్ని. మేము సింపుల్గా వెళ్ళి మా పార్టీ కోరుకున్నటువంటి యూరియా కొరత గురించి ఒక మెమరాండం ఇస్తామంటే అప్పుడు పంపించారు. దానికి ఏదో ఒక ఆంక్షలు. అందుకని ఇటువంటి అసలు వాళ్ళు రైతుల దగ్గరికి పోయి ఏం కావాలో తెలుసుకోకుండా ఈరోజు గ్రీవియన్స్లో ఉంది. అంతా ఇండివిజువల్ గ్రీవియన్సెస్ కదా. ఎవరైనా రైతుల గురించి, యూరియా గురించి రైతు సంఘాలు కానీ ఏదైనా కానీ ఒక గ్రీవియన్స్ ఇచ్చారా? ఎందుకంటే వాళ్ళంతా వ్యక్తిగతం అయిపోయింది. సమాజం కోసం పోరాడేవాళ్ళు ఎవరు లేరు. నా పొలం వాళ్ళు హక్కున్నాడు, వాడి పొలం వీళ్ళు హక్కున్నాడు, నాకు పెన్షన్ రావట్లేదు, నాకు వికలాంగులు పెన్షన్ రావట్లేదు అని వచ్చినటువంటి వాళ్ళు ఈ గ్రీవియన్స్ అంతా. మా ఊరికి రోడ్డు లేదు, మాకు విత్తనాలు కల్తీ విత్తనాలు ఇచ్చారు అనేటువంటి గ్రీవియన్స్ అనేటువంటిది ఈరోజు సమాజంలో ఉందా? లేదు. అటువంటిది మా పార్టీ ఇనిషియేషన్ తీసుకుంది. దీన్ని స్వాగతించాలి. మా వెనక వాళ్ళ రైతులందరూ నడవాలి. అందుకని వీఆర్ డిమాండింగ్ ది కలెక్టర్ immediately placed before us. What is the demand? What is the stock? And what is the meanwhile వచ్చేటువంటి సప్లై అంతా ఏ రకమైన రేటుకి ఇస్తున్నారు?
ఆర్బీలకి ఎప్పుడు పంపిస్తారు? మండల వైజ్ యూనిట్ తీసుకున్నారా, జిల్లా వైజ్ యూనిట్ తీసుకున్నారనేటువంటి ఒక ప్రత్యుత్తరాన్ని మా అధ్యక్షుల వారికి లెటర్ రాయమన్నాం. 2 రోజుల్లో రాస్తామని చెప్పి నాగలక్ష్మి గారు కలెక్టర్ గారు మాకు హామీ ఇచ్చారు. డెఫినెట్గా రాబోయే రోజులు ఈ యొక్క పార్టీ ఈజ్ నాట్ మెంట్ ఫర్ ది కమింగ్ ఎలక్షన్స్. మాకు కనపట్ల 29 ఎలక్షన్లు మాకు క్రైటీరియా కాదు. మాకు ఈరోజు 29 దాకా ఈ రాష్ట్ర ప్రజలను కాపాడుకోవడం అనేది మా ముఖ్య లక్ష్యం. ఈ ప్రజలను కాపాడుకుంటే ఇష్టమైతే వాళ్ళు అనుకుంటే మనం అధికారంలోకి వస్తాం, మళ్ళీ వద్దనుకుంటే మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చుంటాం. కానీ ఈ పోరాటం మటుకు ఆగదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ పార్టీ ఈజ్ మెంట్ ఫర్ ఓన్లీ గ్రీవియన్స్, ఓన్లీ ఫైటింగ్ ఫర్ ది పూర్ పీపుల్, ఫైటింగ్ ఫర్ ది అగేరియన్స్ అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఇచ్చిన వినతిపత్రం కూడా మీ అందరికి విలేకరులకు ఇస్తాం. మీరు కూడా పేపర్లో వేయండి. ఊరగా వాడిది కాలు, ఈడిది కాలు, వాడిది కాలు అని ఊరకు అటు ఇటు తిప్పుతూ ఉన్నారు ట్రోల్స్ అన్నీ. ఇటువంటి మంచి పనులు కూడా మీరు పేపర్లో పబ్లిష్ చేయండి. వైఎస్ఆర్ పార్టీ పుట్టింది రైతుల కోసం అనేటువంటి భావన మీరు కూడా కలుగజేయాల్సిన బాధ్యత మీ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఉందని తెలియజేసుకుంటూ అంబటి రామకుమార్ నేతృత్వంలో రాబోయే రోజుల్లో మా కుటుంబాలన్నీ కూడా ఈ యొక్క ప్రజల కోసం అంకుతమవుతాం. వాళ్ళ కోసం కష్టపడి వాళ్ళ సమస్యల మీద పోరాటానికి పార్టీ ఎప్పుడు ముందుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. సమస్యల మీద గుంటూరు జిల్లా అధ్యక్షులు రాంబాబు గారు, మా నాయకులు అందరం కలిసి ఈరోజు కలెక్టర్ గారికి రైతు సమస్యల మీద ఒక గ్రీవెన్స్ని ఇవ్వడము, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేడం గారు కూడా స్పందించి త్వరగానే మీకు రిప్లై పంపిస్తామని చెప్పారు. అయితే మేము ఒకటే చెప్తున్నాము, దేశానికి వెన్నెముక రైతు, రైతే రాజు అని నమ్ముతున్నాం. అలాంటి రైతులను ఈరోజు ఈ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చేస్తుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలో రావడానికి వాళ్ళు చేసిన వాగ్దానం అన్నదాత సుఖీభవ, ఒకేసారి పెట్టుబడి ఒకే ఏడాదిలో పెట్టుబడి సహాయంగా 20,000 ఇస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే తక్షణం మేము అమలు పరుస్తామని అధికారంలోకి వస్తే చెప్పారు. కానీ తర్వాత ఈరోజు వాళ్ళు చేసింది 40,000 ఇవ్వాలి, 40,000 ఇవ్వకుండా గత ఏడాదిది అలాగే ఈ ఏడాది కలిసి 20,000 మొత్తం 40,000 ఇవ్వాలి. అది ఇవ్వకుండా అన్నదాత సుఖీభవ అని రైతులకు మొన్న ఒక 5,000 వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మేము రైతుల పక్షాన గట్టిగా మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఈరోజు రైతులేందే మనం ఎవరం కూడా లేము. రైతులను ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాలని మేము పూర్తిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే అదే ఎరువులు కొరత, పెట్టుబడి సహాయం అందించకపోవడం కాక ఎరువులు కూడా కొరత ఇవ్వడం అనేది నిజంగా వాళ్ళకు దారుణము. రైతులకు ఈరోజు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా రైతులు ఈరోజు ఎరువులు తీసుకోవడానికి క్యూ లైన్లో ఉండాల్సిన పరిస్థితి ఉంది. అలాంటివి లేకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకేలని రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చి విత్తనం నుంచి విక్రయం వరకు అన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి రైతులకు అందుబాటులో ఉండి ఆ రోజు రైతుల పక్షాన నిలబడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదే ఈరోజు రైతు భరోసాలను నిర్లక్ష్యం చేయడం జరిగింది. అలాగే మొత్తం అంటే రైతులకు సంబంధించి ఏవి కూడా ముందుకు తీసుకురాలేకుండా పోవడం జరుగుతుంది. కాబట్టి మా డిమాండ్ ఒకటే, ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ఏదైతే రైతుల పక్షాన ఉండి రైతులకు అందవలసిన వాళ్ళకు గిట్టుబాటు ధరలు కూడా పంట పండిన వెంటనే వాళ్ళకు గిట్టుబాటు ధరలు అందించాలి. అదేవిధంగా ప్రతిసారి కూడా అధికారులతో రివ్యూ చేసి గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు ఈ ఎరువుల కొరత లేకుండా చేయాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ రైతు భరోసా లాంటి వాటిని కొనసాగించాలి. అదేవిధంగా 20,000 అన్నదాత సుఖీభవ పెట్టుబడి కింద ఇచ్చే 20,000 ఖచ్చితంగా ఇవ్వాలి. అదేవిధంగా 7 లక్షల మందిని వాళ్ళను తీసేశారు, వాళ్ళను కూడా తక్షణమే యాడ్ చేసి ఆ రైతులు కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో రైతుల యొక్క సమస్యలను పరిశీలించిన తర్వాత ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన ఎరువుల కొరత ఉండటం, దానితో పాటు ముఖ్యంగా యూరియా సరఫరా తక్కువ, డిమాండ్ ఎక్కువ, పంపిణీ విధానంలో ప్రభుత్వం ఫెయిల్ అయిన విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దృష్టికి వచ్చిన తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా
వాళ్ళ గ్రీవెన్స్ డేని పురస్కరించుకొని ఆయా జిల్లాలలో అక్కడ ఉన్నటువంటి అధికారులకు, ముఖ్యంగా కలెక్టర్కి ఈ ఎరువుల సమస్య గురించి, ప్రత్యేకంగా యూరియా కొరత గురించి ఈరోజు విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గుంటూరు జిల్లా నాయకులు, కార్యకర్తలు కూడా ఈరోజు వచ్చి కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది. ఎప్పుడూ లేనంత దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళ రైతు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా మీరు చూశారు, ఏ పంటకి కూడా గిట్టుబాటు ధర లేదు. ఏ పంట అయినా తీసుకోండి, మిర్చి, పసుపు, పొగాకు, మామిడి, పత్తి, ఏ పంటకు తీసుకున్నా గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. విఫలమైపోవడంతో పాటు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాలలో రైతుల్ని పరామర్శించడం కోసం వెళుతున్నప్పుడు చాలా దుర్మార్గమైన పద్ధతుల్లో ప్రభుత్వం పనిచేస్తుంది. పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగిస్తుంది. మిర్చి రైతుల బాధలు తెలుసుకునేందుకు గుంటూరు పట్టణానికి మిర్చి యార్డుకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సందర్భాన్ని అయితేనేమి, పొగాకు రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళిన సందర్భం అయితేనేమి, మొన్న బంగారుపాలెం మామిడి రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళిన సందర్భంలో అయితేనేమి, ఇష్టానుసారంగా ప్రభుత్వం వ్యవహరించడంతో పాటు వారికి సంబంధించినటువంటి మీడియా సెక్షన్ రకరకాలుగా వార్తలు రాస్తున్నారు. ఏం రాస్తున్నారో చూశారు కదా. మామిడి పంట రోడ్డు మీద వేసి తొక్కిస్తారా? ఏమిటి అన్యాయం? తొక్కించరా? మరి టమాటాలు తొక్కించలేదా ఇంతకుముందు? పొగాకు మంటలులో పెట్టి కాలవలేదా? నిరసన. రైతు పంటని అమ్మటం కంటే రోడ్డు మీద వేసి తొక్కిస్తే బెటర్ అనుకునే దశకు ఈ ప్రభుత్వం తీసుకొచ్చినందుకు ప్రభుత్వం సిగ్గుపడాలి తప్ప తొక్కించారనేది ఒక ఇష్యూగా ఆ పత్రికలు రాస్తున్నాయి. ఇది సరైనటువంటి విధానం కాదని మనం చేస్తున్నాం. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా కింద 13,500 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తూ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, ఆ రైతు భరోసాని తీసేసి ఏమన్నాడు, అన్నదాత సుఖీభవ, పేరు బ్రహ్మాండంగా మార్చాడు. పేర్లు మాత్రం బ్రహ్మాండంగా మారుస్తాడు. అన్నదాత సుఖీభవ అన్నాడు. అన్నదాత సుఖీభవ మొదటి సంవత్సరం ఎగ్గొట్టాడు. ఇదేనా అన్నదాత సుఖీభవ? 20,000 రూపాయలు ఇస్తానని నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 20,000 ఇవ్వాలిగా. ఎందుకు ఎగ్గొట్టావు? పేరు బ్రహ్మాండంగా మార్చావు. 20,000 ఎగ్గొట్టి మొన్న వేస్తానంటున్నాడు 5,000, మళ్ళీ 7,000 ఏదో ఇన్స్టాల్మెంట్గా వేస్తానంటున్నాడు. ఒక సంవత్సరం ఎగ్గొట్టినందుకు చంద్రబాబు నువ్వు మోసగాడివి, చంద్రబాబు నువ్వు 420వి అని అంటే తప్పేంటి? అంతేకాదు, మీరు చూసే అమ్మ ఒడి పేరు మార్చాడు. తల్లికి వందనం పేర్లు మాత్రం బ్రహ్మాండంగా మార్చాడు. ఏమయ్యా, తల్లికి వందనం, అమ్మ ఒడి 10 సంవత్సరం ఇచ్చాంగా. తల్లికి వందనం మొదటి సంవత్సరం ఎందుకు ఎగ్గొట్టేశా? 15,000 రూపాయలు 2 పిల్లలకి, 3 పిల్లలకి, 4 పిల్లలకి, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాన్నావుగా. ఎందుకు ఎగ్గొట్టావు? ఎగ్గొట్టావు అంటే మోసగాడివా కాదా అని అడుగుతా ఉన్నావు. పేర్లు మాత్రం బ్రహ్మాండంగా మార్చావు, పథకాలు మాత్రం మొదటి సంవత్సరం ఎగ్గొట్టేశావు. ఎగ్గొట్టేసి ప్రజలకు అన్యాయం చేసినటువంటి నువ్వు ఇప్పుడు రైతుల గురించి మనం మాట్లాడుతున్నాడు. అన్నదాత సుఖీభవ రిలీజ్ చేసేటప్పుడు నేను ఎంతకాలం, ఏదో తప్పు కొద్దిగా పొరపాటు కూడా మాట్లాడు, నేను ఎంతకాలం ఉన్నంత కాలం రైతులకు భరోసా నేను అన్నాడు. నువ్వు ఉంటేనే నాశనమయ్యా. నీ కాలు పెడితేనే పంటలకు గిట్టుబాటు ధర రాదు, నీ కాలు పెడితేనే పంటలు సరిగా పండవు, నీ కాలు పెడితేనే ఎరువులు సక్రమంగా అందవు. ఇవాళ పరిస్థితి ఏంటండి? ఇవాళ రాష్ట్రంలో రైతాంగం ఎరువులు వేసే సమయం వచ్చింది, వర్షాలు పడ్డాయి, పంటలకు విత్తుకున్నారు, ఎరువులు వేయాల్సిన పరిస్థితి ఉంది. యూరియా వాడకం చేయాలా? అందుతుందా యూరియా? లైన్లో నిలబడుతున్నారు. ఎండలో మండు టెండలో లైన్లో నిలబడి దొరక్క ఆవేదన చెందుతున్నటువంటి రైతాంగాన్ని చూసినప్పుడు సిగ్గులేదా నీకు అని అడుగుతా ఉన్నా. అదేమంటే సింగపూర్ వెళ్ళి అంట రైతులను గాలికి వదిలేశాడు. సింగపూర్ వెళ్ళి అమరావతి కడతా అంట, అక్కడ బొమ్మన్నారు, తిరిగి టపాలు తిరిగి వచ్చేసాడు. రైతుల ఇతి బాధలు తెలుసుకోలేనటువంటి ముఖ్యమంత్రివి నువ్వు ఒక ముఖ్యమంత్రివా? నీకు 14 సంవత్సరాల అనుభవం ఉంటే మాత్రం ఏమి లాభం?
నేను రేపలు వెళ్ళా, వరకుటి అశోక్ బాబు వేమూరు నియోజకవర్గానికి చెందినటువంటి నాయకుడు నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఏంటో తెలుసా ఇష్యూ? 7 కిలోమీటర్లు బట్టిప్రోలు నుంచి కనగాల వరకు 7 కిలోమీటర్లు డ్రైన్లో గుర్రపు డెక్క వచ్చేసింది. అది మునిగిపోతుంది. వర్షం రాగానే, నీళ్లు రాగానే, కాలువ వదలంగానే పొంగిపోయి పక్కన అంటే 5-6 వేల ఎకరాలు మునిగిపోతుంది. అది బాగు చేయవయ్యా అని చెప్పాడు. బాగు చేస్తానని మొదలెట్టారు. మళ్ళీ పైనుంచి ఆర్డర్ వచ్చింది, వరకుటి అశోక్ బాబు చెప్తే మీరు మొదలెడతారు, తీసేయండి, ఆపేయండి అన్నారు. ఆపేశారు. ఏమిటి అన్యాయం? దాని మీద ఆయన నిరాహార దీక్ష చేసే పరిస్థితిలో ఉన్నాడు. నువ్వు 7 కిలోమీటర్లు గుర్రపు డెక్క తీయలేని వాడివి సింగపూర్ వెళ్ళి అమరావతిని నిర్మిస్తామంటే నమ్మేది కూడా అంత మోసం, దగా తప్ప రెండోది లేదు. దాన్ని పురస్కరించుకొని రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు ఈరోజు మేమందరం పెద్ద పెద్ద నాయకులు గ్రీవెన్స్కి వచ్చాం. సామాన్యుల్లాగా వచ్చి మెమోరాండాన్ని సమర్పించాం. ఏం యాక్షన్ తీసుకుంటారో చూస్తాం. యాక్షన్ తీసుకోకపోతే వెంటబడతామని మనం చేస్తున్నాం. మరొకటి కూడా చెప్తున్నా, సూపర్ 6 అని చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 మొత్తం అమలు చేసేంతవరకు చంద్రబాబు నాయుడు వెంట పడుతూనే ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. నువ్వు ఎగ్గొట్టిన 2 సంవత్సరాలు కూడా మళ్ళా కక్కిస్తాం ప్రజా ఉద్యమాల ద్వారా. 2 సంవత్సరాలు ఎగ్గొట్టావు, అమ్మఒడి ఎగ్గొట్టావు, అదే తల్లికి వందనం ఎగ్గొట్టావు, రైతు భరోసా, అదే అన్నదాత సుఖీభావ 1 సంవత్సరం ఎగ్గొట్టావు. ఈ 2 సంవత్సరాల బాకీని ప్రజలకి, రైతులకి బస్సు కూడా వీటన్నిటిని కక్కించేంత వరకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు వెంట పడుతుంది ప్రజాస్వామ్య పద్ధతుల్లో అనే విషయాన్ని మర్చిపోవద్దని మనం చేస్తున్నా. ఇప్పటికైనా రైతుల విషయం మీద మేము వాళ్ళు మాట్లాడటానికి వచ్చాం కాబట్టి, కలెక్టర్ గారికి ఇచ్చాం కాబట్టి తక్షణమే యాక్షన్ తీసుకోండి. రైతాంగానికి ఎరువుల సరఫరా చేసే విధంగా చేయండి. బయట కొనుక్కుంటున్నారండి, 100 రూపాయలు 50 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి యూరియా బస్తా కొనుక్కునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది దుర్మార్గం కాదా అంటున్నా. ఇలాంటి ప్రభుత్వం రైతులను ఉద్ధరిస్తుందంటే ఎవరు నమ్ముతాడు? చంద్రబాబు నాయుడు రైతుల పాలిట రాక్షస ప్రభుత్వంలాగా వ్యవహరిస్తున్నాడు తప్ప రైతులకు మేలు చేసేటటువంటి లక్షణం చంద్రబాబు నాయుడు గారికి లేదనేది మరొకసారి ఈ టర్మ్లో అదే అంటున్నాడు. సుపరిపాలన తొలిగడుగు అంటే ఇది సుపరిపాలన ఏంటి? యూరియానేమో దొరకకపోతే సుపరిపాలన, తల్లికి వందనం ఇవ్వకపోతే సుపరిపాలన, 1 సంవత్సరం ఎగ్గొడితే గుర్రపు డెక్క తీయకపోతే కాలంలో సుపరిపాలన ఏంటిది? నాకు అర్థం కాలే. ఇవాళ అన్నదాత సుఖీభావ 1 సంవత్సరం ఎగ్గొట్టావు 20,000, ఇది సుపరిపాలన? ఎవడు చెప్తాడు? నువ్వు ఉన్న డప్ప కొట్టుకోవడం తప్ప ఇది సుపరిపాలన కాదు, ఇది మోసపు పాలన అని ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి తక్షణమే మేము ఇచ్చినటువంటి మెమోరాండం మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నాం. యాక్షన్ తీసుకోకపోతే ఉద్యమ రూపంలో దీన్ని ముందుకు తీసుకువెళ్తామని కూడా ఈ సందర్భంగా చెప్పదచ్చు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.